ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చెలమల. సో అదానీ గ్రూప్ మనకి ఇక మీదట ఫిన్టెక్ రంగంలో కూడా అడుగు పెడుతోంది. వాళ్ళు యూపీఐ ట్రాన్సాక్షన్స్లో కూడా ఎంటర్ అవుతున్నారు అనే న్యూస్ మార్కెట్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. సో బేసిక్గా దానికి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేయడానికి వచ్చాం. సో పేటీఎం తోటి వాళ్ళకు ఒక డిస్కషన్ జరుగుతోంది అన్న ఒక మార్కెట్లో న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇన్ కేస్ అదానీ గ్రూప్ కనుక డైరెక్ట్గా యూపీఐలో కనుక ఎంటర్ అయినట్లయితే వాళ్ళు మార్కెట్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తారా, లేదా పేటీఎంతో కనుక ట్రావెల్ చేయడం మొదలు పెడితే వాళ్ళు మార్కెట్ని బాగా గెయిన్ చేయగలుగుతారా, ఎలా ఉంటుందని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పేటీఎం గురించి మనం చూసినట్లయితే దాదాపుగా దాని ఐపీఓ లిస్టింగ్ తర్వాత 1900 రూపాయల రేంజ్ అని చూసి అక్కడ నుంచి దాని వాల్యుయేషన్ సరిగా బాగోలేదు, ఐపీఓ వాల్యుయేషన్ కూడా చాలా ఎక్కువతో అది లిస్ట్ అయింది. సో రకరకాల న్యూస్ అన్నిటి వల్ల ఓవరాల్గా అదైతే కిందకి ఫాలో దాదాపుగా మనకి 350 రూపీస్ వరకు కూడా వచ్చింది. ఆఫ్కోర్స్ ఇన్ మిడిల్ మనకి ఆర్బీఐ రిలేటెడ్గా కూడా కొన్ని గైడ్లైన్స్ వల్ల కూడా కొంతవరకు దెబ్బతినింది. సో బేసిక్గా యాజ్ ఆఫ్ నౌ పేటీఎం అయితే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. కంపెనీ అయితే అంత స్ట్రాంగ్గా ఏమీ కనిపించట్లేదు. సో పేటీఎం ఆల్రెడీ ఒక మంచి కస్టమర్ బేస్ని ఏర్పాటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సో మనకి పర్టికులర్గా కోవిడ్ టైంలో ఒక యూపీఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి. సో ఈ కోవిడ్ టైంలో ఫస్ట్ మనకి ఈ డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి అటు మర్చెంట్ బేస్ని కానీ కస్టమర్ బేస్ని కానీ ఈ రెండింటిని కూడా ప్రాపర్గా సంపాదించుకొని ఈ రోజుకి కూడా ఆ కస్టమర్ అండ్ మర్చెంట్ బేస్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్న కంపెనీ ఈ యూపీఐ రంగంలో ఏదైనా ఉంది అని అంటే అన్డౌటెడ్లీ అది మనకి పేటీఎంఏ. సో ఆల్రెడీ ఒక మంచి మార్కెట్ షేర్ ఉన్నటువంటి కంపెనీ, కానీ ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి కంపెనీతోటి ఇప్పుడు అదానీ గ్రూప్ డిస్కషన్స్ మొదలుపెట్టింది. సో ఇఫ్ బై ఎనీ ఛాన్స్ అదానీ గ్రూప్ అండ్ పేటీఎంకి మధ్యలో కనుక ఏదైనా మర్జర్ జరిగినా, లేదా అదానీ గ్రూప్ కనుక తీసుకువెళ్ళి పెట్టుబడులు 197 కమ్యూనికేషన్స్ అని అంటాం, అంటే పేటీఎం అందులో పెట్టుబడులు పెట్టినా కానీ ఈ కొత్త సంస్థకి, అంటే ఈ పేటీఎం కొత్త సంస్థ అనకూడదు, ఒక పేటీఎం అనే సంస్థకు ఒక మంచి బూస్టింగ్ అనేది దొరుకుతుంది. అండ్ మనకు అదానీ గారి గురించి తెలిసిందే. సో ఈ పేటీఎంని మళ్ళీ ముందు లైమ్ లైట్లోకి తీసుకురావడానికి ఆయన ఎంత డబ్బులైనా పంపించేయగలుగుతారు, మంచి మంచి ఆఫర్స్ క్యాష్ బ్యాక్స్ కూడా తీసుకొని రాగలుగుతారు. అండ్ దీంతో పాటుగా వాళ్ళు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ని కూడా లాంచ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. సో ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ కనుక మార్కెట్లోకి లాంచ్ అయినట్లయితే అదానీ గ్రూప్ నుంచి, సో దానికి కూడా ఒక మంచి మంచి ఆఫర్స్ని అయితే డెఫినెట్గా లాంచ్ చేస్తారు. ఇనీషియల్గా ఒక క్రెడిట్ కార్డ్ని అలవాటు చేయడం కోసం దాంట్లో ప్రమోషనల్ ఆఫర్స్ లాంటివి చాలా పెడుతూ ఉంటారు. అఫ్కోర్స్ దానికోసం కొంతవరకు వాళ్ళు క్యాష్ బర్నింగ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి కస్టమర్ బేస్ అండ్ ఫ్యూచర్లో వాళ్ళు చేయబోయేటువంటి వ్యాపారం అనేది చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ స్టార్టింగ్లో కంపెనీకి కొంత ఖర్చు అయినప్పటికీ కన్జ్యూమర్స్కి మాత్రం డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది. సో డెఫినెట్గా ఆ ప్రమోషనల్ ఆఫర్స్ వల్ల అటు వాళ్ళు యూపీఐ నుంచి రాబోతున్నటువంటి ప్రమోషనల్ ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్ అయి ఉండొచ్చు, అండ్ లేకపోతే పర్టికులర్గా మనకి క్రెడిట్ కార్డ్స్ నుంచి రాబోతున్నటువంటి ఆ ఆఫర్స్ అయి ఉండొచ్చు. వీటిలో వేటి నుంచైనా రావచ్చు. ఫైనల్గా కన్జ్యూమర్కి మాత్రం అడ్వాంటేజ్ జరుగుతుంది. సో వీళ్ళు ఈ ప్రమోషనల్ ఆఫర్స్ తోటి, అంటే కొంచెం కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది అదానీ గ్రూప్కి, కాబట్టి ఈ ప్రమోషనల్ ఆఫర్స్ ద్వారా వాళ్ళ మార్కెట్లోకి చాలా ఫాస్ట్గా పెనిట్రేట్ అవ్వడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. సో దీనివల్ల ఓవరాల్గా వీళ్ళు ఈ ఫోన్పే అండ్ గూగుల్ పే లాంటి యూపీఐ నెట్వర్క్స్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తారా అంటే అంతటి అవకాశం లేదనే చెప్పాలి. వాళ్ళకు కూడా మార్కెట్లో ఒక మంచి షేర్ హోల్డింగ్ కెపాసిటీ అయితే కనిపిస్తుంది. అండ్ ఒక రకంగా ఈ రంగం అయితే ఒక మోనోపోలీ బిజినెస్ తోటి నడిచేటువంటి రంగంలాగా అయితే కాదు. సో డెఫినెట్గా కాంపిటీషన్ అనేది టైట్గానే ఉంటుంది. కానీ ఇప్పుడు వరకు అదానీ గ్రూప్ చేసినటువంటి మోనోపోలీ బిజినెస్ ఈ పర్టికులర్ సెక్టార్స్లో, ఫిన్టెక్ కంపెనీ సెక్టార్స్లో మాత్రం చేయడం కొంతవరకు కష్టమనే అనుకోవాలి. దట్ కుడ్ బి ఏ క్రెడిట్ కార్డ్ సెక్టార్ ఆర్ యూపీఐ బేస్డ్. సో ఈ ఫిన్టెక్లో అయితే ఆల్రెడీ అగ్రెసివ్ కాంపిటీషన్ ఉంది. ఒకవైపు ఆల్రెడీ మనకి జియో ఫైనాన్షియల్స్ ఒక టఫ్ కాంపిటీషన్ తోటి మార్కెట్లో ఉంటుంది బిగ్ లీడర్ కింద. అండ్ దాంతోపాటుగా మనకి డైరెక్ట్ బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ నుంచి క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ అండ్ యూపీఐ సర్వీసెస్ కూడా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్గానే అదానీ గ్రూప్కి అయితే ఉండడానికి అవకాశంగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా వాళ్ళు ఈ కామర్స్ వెబ్సైట్స్ని కూడా, ఈ కామర్స్ సర్వీసెస్లో కూడా ఎంటర్ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా రీసెంట్ న్యూసెస్లో చూస్తున్నాం. సో యాజ్ ఆఫ్ నో వాళ్ళు ఎటువంటి రీటైల్ సెగ్మెంట్లో లేరు. సో వాళ్ళు డైరెక్ట్గా రీటైల్ సెగ్మెంట్ని కూడా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒకటి ఫైనాన్షియల్ సైట్స్ నుంచి, ఇంకొకటి వచ్చేసరికి ఈ కామర్స్ సైడ్ నుంచి. సో ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నటువంటి బిజినెస్లు అన్నీ కూడా ఇది కూడా డైరెక్ట్గా రీటైల్ని టచ్ చేసే బిజినెస్ లేదు. సో ఇక మీదట వాళ్ళు ఈ రిలయన్స్ గ్రూప్ లాగా, టాటా గ్రూప్ లాగానే అదానీ గ్రూప్ కూడా
డైరెక్ట్గా రీటైలర్స్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తోంది త్రూ దిస్ ఈ కామర్స్ బిజినెస్. సో ఈ కామర్స్ బిజినెస్ విషయానికి వచ్చినా కానీ అగైన్ దెర్ ఇస్ నో నీడ్ టు సే వీ హ్యావ్ జైన్స్ ఇన్ దిస్ మార్కెట్. అమెజాన్ అయి ఉండొచ్చు, ఫ్లిప్కార్ట్ అయి ఉండొచ్చు, అటు ఫుడ్ డెలివరీకి వస్తే స్విగ్గీ అండ్ జొమాటో అయి ఉండొచ్చు, గ్రాసరీ డెలివరీకి వస్తే ఇన్స్టామార్ట్ అయి ఉండొచ్చు, బ్లింకిట్ ఆర్ జిప్ట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్ని చాలా ఎక్కువగా క్యాప్చర్ చేశాయి. సో ఈ కామర్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు జస్ట్ లైక్ మనకి ఇక్కడ పేటీఎంతో డిస్కషన్ చేస్తున్నట్టుగా ఇంకా ఏదన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీతోటి డిస్కషన్స్ చేసి టేక్ ఓవర్ చేస్తారా, లేకపోతే వాళ్ళే సొంతంగా ఈ కామర్స్ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తారా అనేది మాత్రం ఇంకా మార్కెట్లో కన్ఫ్యూజన్గానే ఉంది. బట్ ఓవరాల్గా వీళ్ళు ఈ రంగంలో కనుక అడుగుపెట్టినట్లయితే ఎగ్జిస్టింగ్గా ఆల్రెడీ ఉన్న కంపెనీస్కి కొంతవరకు బై డిఫాల్ట్గా ఏదన్నా ఒక కొత్త మార్కెట్ ప్లేయర్ కనుక ఎంటర్ అయ్యాడు అని అంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ దగ్గర నుంచి కొంత షేర్ని పుల్ చేసుకుంటారు. సో వాటి నెంబర్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఎవరైనా పర్టికులర్గా ఈ రంగంలో ఉన్న వాళ్ళు అంటే వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు అంటే జియో ఫైనాన్షియల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా 197లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, జొమాటోలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, లేదా కొత్తగా అదాని గ్రూప్స్లోకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు అయి ఉండొచ్చు. సో పర్టికులర్గా ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అనేవి అంటే మార్కెట్ షేర్ని వీళ్ళు కొంత పుల్ చేసుకుంటారు కాబట్టి కొంతవరకు ప్రైస్ ఫ్లక్చువేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది ఇమీడియట్గా జరుగుతుంది అని కాదు, వాళ్ళైతే డెఫినెట్గా ఇంకో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో అయితే ఇది చేయడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. చాలా ఫాస్ట్గానే వర్క్ చేస్తున్నారు అండ్ మీటింగ్స్ కూడా ఫాస్ట్గానే జరుగుతున్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి.